బీటీ న్యూస్ బీజేపీయేతర రాష్ట్రాలకు బడ్జెట్ వివక్షత చూపుతూ సమైక్య స్ఫూర్తికి విరుద్దంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని పరకాల శాసనసభ్యులు రావూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయింపులు మొండి చేయి కేంద్ర ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ సోమవారం పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి బస్టాండ్ మీదుగా అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన ర్యాలీ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యకులు దొమ్మటే సాంబయ్యతో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. 2028లో లిమిటేషన్ జనాభా ప్రాతిపదికన చేస్తామని కేంద్రం అంటుందని, దానితో దక్షిణ భారత రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ ఉపాధ్యకులు శ్రీ దొమ్మటి సాంబయ్య మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీజేపీ మేలుతో రాష్ట్రాల పట్ల ఈ విధంగానే వివక్ష చూపిస్తే రాబోయే ఎన్నికల్లో బీజేపీని ప్రజలు ఇంటికి పంపడం ఖాయమన్నారు. మైక్ వాళ్ళకి 2014 ఎన్నికల నాడు ఎన్నికలకు ముందు 2018 సంవత్సరం జరిగిన ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఎన్ని హామీలు ఇచ్చారో కేంద్రం నుండి బీజేపీ నుండి మోడీ గారు కూడా చాలా హామీలు ఇచ్చారు. ఇచ్చిన హామీలు మీ అందరికి గుర్తున్నాయి అనుకుంటా. నాకు తెలిసి మోడీ గారు చాలా స్పష్టంగా ఇచ్చినటువంటి హామీలలో మొదటిది బీజేపీ అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని చెప్పి ప్రామిస్ చేసిండు. ఆ రోజు ఇంగ్లీష్ అవద్దంటే ఇంగ్లీష్ చెప్తాను. హామీ ఇచ్చినటువంటి పరిస్థితి 10 సంవత్సరాలు అయిపోయి వాళ్ళ 12వ సంవత్సరం నడుస్తుంది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలంటే 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు 12 24,000 ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన, కేంద్ర ప్రభుత్వం పైన, మోడీ పైన ఉందా లేదా ఒకసారి మనం అందరం ఆలోచించాలి. అదొక్కటే కాదు, ఇవాళ సెంటిమెంట్ పేరు మీద, తెలంగాణ సెంటిమెంట్ పేరు మీద కేసీఆర్ గారికి మనం అధికారంలో కూర్చోబెడితే 10 సంవత్సరాల్లో 7.5 లక్షల కోట్ల అప్పు చేసి ఖజానా ఖాళీ చేసి ఫామ్ హౌస్ లో కూర్చున్నాడు సారు. ఇక్కడ ఈసారి ఇట్లా చేస్తే అక్కడ మన పెద్ద సారు 10 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత ఈయన చేసిన అప్పుల కన్నా 3 అప్పు చేసింది కేంద్రంలో మోడీ గారు. అది మన అందరి తళ్లపైన ఉంది. రేపు మీ అందరికీ రాబోయే మనవాళ్ళ పిల్లల తళ్లపైన కూడా అప్పు ఉంది. ఆ ఒక్కొక్క మనిషి మీద కనీసం 1 లక్షన్నర అప్పు ఇవాళ తయారు చేసి పెట్టారు ఇక్కడ కేసీఆర్ గారు, అక్కడ మోడీ గారు. ఇవాళ గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు మంచి సంబంధాలు ఏర్పరచుకోలేకపోవడం వల్ల కేంద్రం బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేసిందని చెప్పి చాలా సందర్భాల్లో మనం పేపర్లో చదివినాం, విన్నాం, చూసినాం. ఇవాళ తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు కానీ, మన మంత్రులు కానీ, మన ప్రభుత్వం కానీ మోదీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి ఎంత గౌరవం ఇవ్వాలో ఇవ్వాల్సిన గౌరవం కన్నా 2 ఎక్కువనే గౌరవిస్తూ మరి అందరినీ కలుపుకొని మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టడానికి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంత్రులు, ముఖ్యమంత్రి గారు దాదాపు 20 సార్లు ఇప్పటి వరకు ఢిల్లీ వెళ్లి ప్రధాని గారిని కలిసి, వివిధ మంత్రులను కలిసి నివేదికలు ఇచ్చి మరి మాకు రావాల్సిన నిధులన్నీ కూడా కేటాయించి మాకు ఇప్పుడు అప్పుల పాలన రాష్ట్రాన్ని ఆదుకోవాలని చెప్పి విన్నవించుకోవడం జరిగింది. మీరందరూ టీవీలలో చూస్తా ఉన్నారు, పత్రికల్లో చదువుతా ఉన్నారు. గతంలో కేసీఆర్ గారు కానీ, కేసీఆర్ గారి నాయకత్వంలో మంత్రులు కానీ ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు ఎక్కడ కూడా నివేదికలు ఇచ్చి బడ్జెట్ అడిగిన పాపన పోలే. కానీ వల్ల
మనం ఇప్పటికే 20 సార్లు మన ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఉప ముఖ్యమంత్రి గారు, మొత్తం మంత్రివర్గం అంతా వెళ్లి ఎన్నిసార్లు నివేదికలు ఇచ్చి విన్నవించుకున్నా కూడా ఇవాళ నిన్న బడ్జెట్ లో తెలంగాణకు మళ్లీ తిరిగి మోదీ గారు అన్యాయం చేసిన విషయం, దానికి నిరసనగానే మనం ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ మీద ఈ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు వాస్తవంగా ఎంతో ఆశ పెట్టుకోవడం జరిగింది. దానికి కారణం ఏంటి అని అంటే, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించిన గౌరవ మంత్రివర్యులందరూ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, అదేవిధంగా గతంలో ఈ రాష్ట్రాన్ని మరి టీఆర్ఎస్ నాయకత్వం కేంద్రాన్ని గౌరవిస్తలేరు, ప్రధానమంత్రి వస్తే కనీసం ప్రోటోకాల్ కూడా పాటిస్తలేరు, అందులోంచే నిధులు రావడం లేదు అని చెప్పి ఆ రోజు అందరం మనం అనుకున్నాం. కానీ ఈరోజు రాజ్యాంగ స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకుని ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజల హక్కు, ఆ ప్రజల హక్కు గురించి ప్రజా ప్రభుత్వంగా భేషజాలకు పోయి ఈ రాష్ట్ర ప్రజలకు నష్టం జరగొద్దు, ఈ దేశ ప్రజలు, ఈ రాష్ట్ర తెలంగాణకు అన్యాయం చేసే విధంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టడం, బడ్జెట్ లో తెలంగాణకి అన్యాయం చేయడం వల్ల విభజన హామీలు నెరవేర్చకపోవడమే కాకుండా దామాషా పద్ధతిలో రావాల్సిన నిధులను కూడా ఇవ్వకుండా మనకు రావాల్సిన 5% పైన నిధులు రావాలి మొత్తము కేంద్ర బడ్జెట్ లో, కానీ 2.5%కే 2.2%కే నిధులు ఇచ్చి సగానికన్నా ఎక్కువ మనకు కేంద్ర ప్రభుత్వం మోసం చేసింది కనుక ప్రజాస్వామ్యబద్ధంగా గాంధీ వాదంలో, గాంధీ పద్ధతిలో నిరసన తెలియజేయడమే. సోనియమ్మ ఆశీస్సులతోటి, రాహుల్ గాంధీ గారి యొక్క సహకారంతో, మల్లికార్జున్ ఖర్గే గారి యొక్క ఆశీర్వాదంతో ఇచ్చిన ప్రతి ఒక్క గ్యారెంటీను ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకుంటూ 100% ఇది పూర్తి చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరొకసారి ప్రజలు తస్మత్ జాగ్రత్త, బీజేపీ నిలువున మనను ఉంచబోతుంది కనుక ఇప్పటికైనా అర్థం చేసుకుని ప్రజల పార్టీ, ప్రజల ఆశీర్వాదంతో వచ్చిన ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి అని చెప్పి, తప్పుడు సమాచారంతో మీరు ఎవరు కూడా మరి తప్పుడు ఆలోచనలు